మరియు హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మనము ఎన్నో రోజులుగా దేవి భాగవతాన్ని చెప్పుకుంటూ 4వ అధ్యాయంలోకి చేరుకున్నాం. అంటే 4వ స్కందం. ఈ 4వ స్కందంలోని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ముందు ఎలాగైతే అంటే నరనారాయణులు తపస్సుకి వెళ్ళడము, ఈ నరనారాయణుల యొక్క తపస్సు భంగం చేయడానికి నారదులు వారు అప్సరసలను పంపించి, అలాగే మన్మధుడిని పంపించి ఎన్నో రీతులుగా వారి యొక్క వ్రతాన్ని భంగం చేయడానికి, తపస్సుని భంగం చేయడానికి ప్రయత్నించారు. ఇలా జరుగుతూ ఉండే సమయంలోని ఇది ఒక్కొక్కటి వినేసరికి జనమేజయుడికి ఆశ్చర్యం. అలాగే ఏమిటి అసలు ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతోంది, ఏమిటి ఇలా చేస్తున్నారు, ఈ యొక్క వంశంలోని రఘువంశంలోని ఇంత పవిత్రమైనటువంటి ఈ వంశంలోని జన్మించి ఎందుకు ఈ రకంగా విపరీతాలకి గురి అవుతున్నారు అనేటువంటి సందేహం వచ్చి అప్పుడు జనమేజయుడు అడగడం మొదలుపెట్టారు వ్యాసుల వారిని. అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది, అసలు అహంకారము అనేటువంటిదే కారణం అంటున్నారు. ఈ అహంకారము మొత్తం అంతటికి మూలము అని చెప్తున్నారు. అహంకారం ఎలా మూలమవుతోంది, అసలు ఈ అహంకారం ఎందువల్ల వస్తోంది అనేటువంటి వివరాలన్నీ అడగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయన అడగడం మొదలుపెట్టాడో వ్యాసుల వారు ఆయన చెప్తున్నారు, నాయనా అసలే సృష్టి అనేటిది జరగాలి అంటే, సృష్టికి కారణం ఏమిటి అంటే, అసలు ఈ సృష్టి యొక్క బీజం ఏమిటి అంటే అహంకారమే. అహంకారము లేకపోతే ఈ యొక్క జీవం లేదు, సృష్టి లేదు అని చెప్పారు. అలాగే ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు జనమేజయుడు. ఎక్కడా కూడా అడ్డు లేదు. నీవు చెప్పావు కదా వ్యాస మహానుభావ, నీవు చెప్పావు ప్రహ్లాదుడికి నరనారాయణులకి యుద్ధం జరిగిందని చెప్పావు. అసలు ఇక్కడ ప్రహ్లాదుడు నారాయణుని భక్తుడు. ఏ భక్తుడు కూడా తన దైవంతోని తాను తలపడడు. ఎప్పుడూ కూడా భక్తుడు భగవంతుడితోని పోరాడడు. అందువల్ల అసలు అది ఎలా జరిగింది? ప్రహ్లాదుడు చూస్తే నారాయణుని యొక్క ప్రియ భక్తుడు, అమితంగా నమ్మి అమితంగా ప్రేమించేటువంటి వాడు. అంతటి వాడు ఈ నారాయణులతోని ఎందుకు యుద్ధం చేశాడు, కారణం ఏమిటి, అలాగే అసలు ఏమిటి ఇదంతా? ఆయన మహాజ్ఞాని కూడా, ఒక జ్ఞాని, ఒక మహాజ్ఞాని, విష్ణు భక్తుడు. అంతటి మహానుభావుడు ఈ రకంగా అధముడుగా అయ్యి, మళ్ళీ అతను ధర్మాత్ముడు కూడా. అంతటి వాడు ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతోని పరమాత్ముడైనటువంటి నారాయణుడితోని యుద్ధం చేయడం ఏమిటి? ఇదంతా చాలా ఆశ్చర్యకరంగా ఉంది, నాకు వివరంగా చెప్పండి, ఎందుకు వస్తోంది అని అన్నప్పుడు, శ్రమ ఏవహి కేవలం అహంకార సముద్భవమైన, అంటే
ఎప్పుడూ కూడా ఈ అహంకార సముద్భవమైనటువంటి క్రోధం అంటే ఈ అహంకారం వల్ల కామక్రోధాలు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కామక్రోధాలని జయించినటువంటి వారు, ఈ అహంకారాన్ని జయించినటువంటి వారు ముల్లోకాలలోని ఎక్కడా కూడా లేరు. అందరూ కూడా అంటే ఈ యొక్క దేహం దాల్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అహంకారంతోని కూడుకొని అహంకార బీజం వల్లనే ఈ యొక్క జన్మని ఎత్తడం, దీని ద్వారానే కామక్రోధాలు, ఈ కామక్రోధాల వల్లనే ఎన్నో అనర్థాలు, ఎన్నో సమస్యలు అన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. అలాగే ఈ జీవికి అంటే మానవుడికి ఈ దేహం దాల్చిన తర్వాత ఈ జీవి మానవుడికి ముఖ్యమైనటువంటి సంకెళ్ళు ఏమిటయ్యా అంటే ఈ సంసారం అనేటువంటి బంధం. ఈ యొక్క చక్రంలో పడి కొట్టిమిట్టాడుతున్నారు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే అహంకారమే. అహంకారం ద్వారానే కామ క్రోధాలకి గురి అయ్యి ఈ కామ క్రోధాల వల్ల ఎన్నో అనర్థాలు, ఎన్నో తప్పిదాలు చేసి దాని వల్ల మళ్ళీ ఈ యొక్క చక్రంలోని పడి తిరుగుతూ ఉన్నాడు మానవుడు. అలాగే ఇది ఒక గుదిబండలాగా తయారవుతోంది. ఎందుకంటే ఇనప సంకెళ్ళని కూడా తప్పించుకోవచ్చంట, అంటే తొలగించుకోవచ్చు. కానీ మనకి పట్టినటువంటి ఈ అహంకారము, మనకి ఉండేటువంటి ఈ యొక్క అహంకార బంధాన్ని, ఈ యొక్క కొయ్యి నుంచి గుదిబండను వదిలించుకోవచ్చు. కానీ ఈ అహంకారం అనేటువంటి ఈ బంధం మాత్రము ఎప్పుడూ కూడా జీవుడి నుంచి విడిపోదు. ఎప్పుడూ కూడా జీవుడి దగ్గరనే ఈ యొక్క అహంకారం ఉంటుంది. జీవుడు ఈ యొక్క దేహంతోని ఉన్నంతసేపు కూడా అహంకారము ఉంటూనే ఉంటుంది. ఈ స్థావర జంగమమైనటువంటి ఈ జగత్ అంతా కూడా అహంకార రూపమే, అహంకారంతోనే నిర్మితమై ఉంది. అలాగే ఈ అహంకారం వల్లే జీవుడు ఈ యొక్క సంసార చక్రంలోని మునిగి తేలుతూ ఉండడము, దీనిని దాటడానికి ఆఖరికి పరమాత్మ స్వరూపులైనటువంటి దేవతామూర్తులకి సైతము అది కష్టము. అంటే ముల్లోకాలలోని కూడాను ఇది కష్టం. సత్యయుగములోనే అంత కష్టమైనటువంటి ఆ యొక్క అహంకార బీజము ఇప్పుడు ఈ కలియుగంలోని, కలి ప్రభావంలోని కొట్టుమిట్టి క్షణికమైనటువంటి ఈ యొక్క జీవనాలు గడుపుతున్నటువంటి మన వంటి వారికి ఎక్కడ సాధ్యమవుతుంది? అహంకారము లేదే ఏమీ లేదు కదా. సృష్టి ఆరంభం అంతా కూడా అహంకారంతోనే ఆరంభమైంది. ఈ యొక్క అహంకార భూయంతోనే అయ్యింది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనిని జయించడము అతి కష్టమైనటువంటిది. అలాగే జీవి యొక్క జీవితము త్రిగుణాలతోని కూడుకుని ఉండేటువంటిది. అంటే సత్వ రజో తమో గుణాలతో కూడుకుని పాంచభౌతికమైనటువంటి అంటే పంచవాయువులతో కూడుకుని పాంచభౌతికముగా పంచభూతాల కలయికతోని ఏర్పడినటువంటి ఈ యొక్క దేహం, ఈ దేహానికి ఈ పాంచభౌతికమైనటువంటి దేహము వచ్చింది అంటే పంచభూతాలు యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో వాసనారహితముగా ఉండటము అనేటువంటిది అసత్యం. ఎప్పుడో ఒకప్పుడు అది బయటకి వస్తూనే ఉంటుంది. దానిని జయించడం అనేటువంటిది అతి కష్టము. మరి ఏం చెయ్యాలి? దానివల్ల ఇబ్బంది పడినటువంటి వారు ఎవరు
అసలు ఏమి జరిగింది అనేటువంటిది మనము రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు హరి ఓం తత్సత్.